ప్రైజ్ ద లార్డ్. యేసు నామమే జయము. మన రక్షకుడు, మన విమోచకుడు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా ఉదయకాల వాక్యదానం చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడు అయిన దేవ యేసయ్య, సర్వాధికారినైనా మీకు వేలాది వందనములు, కృతజ్ఞత స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాను. దేవ ఉదయకాలం ప్రభు వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం అర్థమవుట్లు సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని చిన్న ప్రార్థన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి పెట్టుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. జకర్యా గ్రంథం 3వ అధ్యాయం 4వ వచనము. దూత దగ్గర నిలిచి ఉన్న వారిని పిలిచి ఇతని మైల బట్టలు తీసివేయడని ఆజ్ఞాపించి, నేను నీ దోషములను పరిహరించి ప్రశస్తమైన వస్త్రంతో నిన్ను అలంకరించి ఉన్నానని సెలవిచ్చాను. ఆమె దేవుడి వాక్య భాగం దీవించును గాక. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే దూత దగ్గర నిలిచిన వారిని పిలిచి ఇతని మైల బట్టలు తీసివేయడని ఆజ్ఞాపించి, నేను నీ దోషమును పరిహరించి ప్రశస్తమైన వస్త్రంతో నిన్ను అలంకరించుచున్నాను అని సెలవిచ్చాను. అదేవిధంగా వాక్య భాగంలో గమనించినట్లయితే జకర్యా గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనంలో, సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, నా మార్గములలో నడుచుచు నేను నీకు ఆజ్ఞాపించిన దానిని భద్రంగా గైకొని ఎడల నువ్వు నా మందిరం మీద అధికారివై నా ఆవరణములను కాపాడువాగుదువు. మరియు ఇక్కడ నిలవబడు వారికి కలుగునట్లు నా సన్నిధి నిలుచు భాగ్యము నీకిత్తును. యెషయా గ్రంథం 6వ అధ్యాయం 2-3 వచనాల్లో, ఆయనకు పైగా సెరూపులు నిలిచియుండిరి. ఒక్కొక్కరికి 6 రెక్కలుండెను. ప్రతివాడు 2 రెక్కలతో తన ముఖములను రెంటితో తన మోకాలను కప్పుకొనుచు రెంటిలో ఎగురుచుండెను. సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, సర్వలోకం ఆయన మహిమతో నిండి ఉన్నదని గొప్ప స్వరంతో గాన ప్రతిగానములు చేయుచుండిరి. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 25వ వచనంలో, నేనే నా చిత్తానుసారంగా నీ అతిక్రమములను తుడిచివేయుచున్నాను, నేను నీ పాపమును జ్ఞాపకం చేసుకొనను. ఎజ్కేల్ గ్రంథం 36వ అధ్యాయం 25వ వచనంలో, మీ అపవిత్రత యావత్తు పోవునట్లు నేను మీ మీద శుద్ధ జలము చల్లుదును, మీ విగ్రహముల వలన మీకు కలిగిన అపవిత్రత అంతయు తీసివేసేదును. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 23వ వచనంలో, ఏలయనగా పాపం వలన వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరం మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపనందు నిత్య జీవము. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 21వ వచనంలో, ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపం మెరుగని ఆయనను మన కోసం పాపముగా చేసెను. చివరిగా ఒక మాట, కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 10వ వచనంలో, మీరు ప్రత్యజించి జ్ఞానం కలుగు నిమిత్తము దానిని సృష్టించిన వాని పోలిక చొప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావం ధరించుకొని ఉన్నారు. ఆమె దేవుని వాక్యభాగం దీవించిన కాక చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ ప్రేమగల దేవేశ, మీరు ఇచ్చిన వాక్యదానాన్ని బట్టి ప్రభు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను తండ్రి. మీరు మా అతిక్రమాలను తోడు చేసి మమ్మల్ని రక్షించే దేవుడు ఉన్నారు ప్రభు. అందరిని బట్టి ప్రభు కృతజ్ఞతలు చెల్లించుకుంటూ మీ ప్రేమ కృపను మమ్మల్ని నిరంతరం కాచి కాపాడు మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని చిన్న ప్రార్థన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్ ఆమెన్.